మాఘమాస బహుళ చతుర్దశి రోజు మహాశివరాత్రి రోజు ఈ లింగం అనేది ఉద్భవిస్తుంది అనమాట. శివలింగం ఉద్భవించాలంటే ఒక సంఘటన జరగాలి. ఆ సంఘటన ఏంటంటే ఈ బ్రహ్మ విష్ణుమూర్తి వీళ్ళిద్దరూ కూడా ఒక చోట కలుస్తారు. కలిసినప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ ఉంటారు. విష్ణుమూర్తి అంటారు, నువ్వేం గొప్ప, నువ్వు నా కొడుకుతో సమానం, నువ్వు నా నాభిలో నుంచి అంటే బొడ్డులో నుంచి ఒక పద్మం వస్తే ఆ పద్మంలో పుట్టావు, నువ్వు బ్రహ్మవి, కాబట్టి నేనే గొప్ప అని అంటాను అనమాట. నేను ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించేది నేనైతే నువ్వు గొప్ప అంటావని చెప్పి వీళ్ళిద్దరికి వాగ్వాదం పెరుగుతుంది. మాటల యుద్ధం జరుగుతుంది. అలాగే ఆయుధాలు తీసుకుని ఘోరమైన యుద్ధం చేసుకుంటూ ఉంటే దేవతలందరూ వస్తారు. దేవతలు ఎవరి వల్ల కాదు, ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళు ముగ్గురు మొదటి స్థానం. దాని తర్వాత దేవతలందరూ కూడా వీళ్ళిద్దరిని ఆపడానికి ఎవరి వల్ల కాదు. కానప్పుడు ఈ దేవతలందరూ కూడా కొన్ని రోజులు ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటే అప్పుడు దేవతలందరూ కలిసి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్తారనమాట. ఇట్లా బ్రహ్మ విష్ణువు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు, ఘోరమైన యుద్ధం చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు వేసే అస్త్రాల వల్ల ఈ లోకాలన్నిటికీ కూడా అశుభం జరుగుతుంది అని చెప్తే అప్పుడు పరమేశ్వరుడు అగ్నిలింగాన్ని ఉద్భవిస్తాడనమాట. ఆపాతాన నవస్థలాంతరోన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌలిలస పూర్ణేందువాంతామృతై. ఒక స్ఫటికలింగం భగ్గుమని ఒక మంటలో నుంచి కింద మనకి పాతాళ లోకం కింద ఉంటుంది. మనకి కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలు అని చెప్పుకున్నాం, కింద 7 లోకాలు. ఆ లోకాలు పాతాళ లోకం కింద లోకంలో ఆ ఉద్భవించిన లింగం ఉందన్నమాట. ఈ పాతాళం కంటే ఇంకా కింద ఉంది లింగం, అంటే దానికి మొదలు లేదు. అలాగనే ఈ లింగం పైకి వెళ్ళింది, పైన సత్యలోకం అనమాట. ఈ పైన 7 లోకాల్లో చివరి సత్యలోకం. ఆ సత్యలోకాన్ని కూడా దాటిపోయింది అనమాట ఈ అగ్నిలింగం. బ్రహ్మకి అలాగే విష్ణుమూర్తికి వీళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్నిలింగం లాగా నిలిచిందనమాట. నిలిచినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. అయ్యి వీళ్ళిద్దరిని అడుగుతాడు అనమాట, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పి పరమేశ్వరుడు అడుగుతాడు. పరమేశ్వరుడు ఒక పరీక్ష పెడతాడు ఎవరికి, బ్రహ్మకి విష్ణుమూర్తికి. ఏం పరీక్ష అంటే, నా ఆది అంతం మీరు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు కదా, సరే మీ ఇద్దరు ఎవరు గొప్పవాళ్ళు, నా ఆది అంతాన్ని, ఆది అంటే మొదలు, నా మొదలు ఎక్కడ ఉందో చూడండి, నా చివరి ఎక్కడ ఉందో చూడండి, అది ఎవరైతే కనుక్కొని వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి